నీ కన్న వాళ్ళకి నువ్వు దగ్గరైన తర్వాత అనుకోని సంఘటన నీ జీవితంలో జరగబోతుంది అని దీప ముందు నిజాలను బయటపెట్టిన స్వామీజీ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక దీప అందరూ కూడా ఆర్థికం కోసం అన్నదానం చేయడానికి గుడి దగ్గరికి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అదే గుడికి దశరథ, సుమిత్ర, జ్యోత్స్న, పారిజాతం అందరూ కూడా అక్కడికి వస్తారు. అప్పుడు ఇక జ్యోత్స్నకి దాసు అయితే ఎదురు పడతాడు. ఇక జ్యోత్స్న అక్కడికి వచ్చిందని దాసు అయితే అంటూ ఉంటాడు, తను పెంచిన తండ్రికి కృతజ్ఞత భావంతో చనిపోయిన రోజని దీప అన్నదానం చేస్తుంది. అది దీప గొప్ప. సుమిత్ర వదిన దశరథ నాయన్నలకి పుట్టిన కూతురు, అంత గొప్ప మనసు ఉన్నది. కానీ నా కన్న కూతురు ఆస్తి కోసం, హోదా కోసం కన్న తండ్రిని కడతర్చాలనుకున్న కసాయి కూతురు అని అంటూ ఉంటాడు దాసు. అయితే అప్పుడే ఇక దాసు అన్న మాటలకి ఒక్కసారి జ్యోత్స్న అయితే కన్న తండ్రి కన్న కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు కాబట్టే కూతురు కసాయిదాన్లాగా తండ్రిని చంపాలని చూసింది అని జ్యోత్స్న చెప్తుంది. అప్పుడే ఇక జ్యోత్స్న దాసు ఇద్దరు మాట్లాడుకోవడం విని పారిజాతం షాక్ అయిపోతూ, నా అనుమానమే నిజమైంది, జ్యోత్స్న ఆస్తి కోసం దాసుని చంపాలని చూసిందా? ఇది ఇంత దుర్మార్గంగా తయారయ్యిందా? అసలు ఇది ఎందుకు ఇంత కఠినంగా తయారయ్యింది అని అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది పారిజాతం. జ్యోత్స్న, నా కొడుకుని నువ్వు కడ తీర్చాలనుకున్నావు కదా, చెప్తా నీ సంగతి, నీకు అంతగంతా శాస్తి జరిగేలా చేస్తాను అని అంటూ ఉంటుంది పారిజాతం మనసులో. అయితే తర్వాత ఇక అందరూ కూడా దీప దగ్గరికి అయితే వెళ్తారు. దీప దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక అనసూయ అయితే అక్కడే ఉండి తన తమ్ముడు ఫోటోని చూసి బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ఇక దశరథ అయితే అనసూయని అడుగుతూ ఉంటాడు, అదేంటి ఈరోజు చనిపోయిన రోజు అయితే దీప శ్రాద్ధ కర్మలు చేయకుండా ఇలా అన్నదానం చేయిస్తుందేంటి అని అడుగుతూ ఉంటాడు దశరథ. బ్రతికున్న తల్లిదండ్రులు బ్రతికి ఉండగా వేరెవరికి అసలు శ్రాద్ధ కర్మలు చేయకూడదు కదా బాబు, అందుకని దీప పెంచిన తండ్రికి అన్నదానం చేయిస్తుంది అని నోరు జారేస్తుంది అనసూయ. అయితే ఇక అనసూయ మాటలకి ఒక్కసారి దశరథ షాక్ అయిపోతూ ఉంటాడు. దశరథ షాక్ అయిపోతూ ఇక అంటూ ఉంటాడు, ఏంటి ఆయన దీప కన్న తండ్రి కాదా అని అడుగుతూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక కార్తీక్ అక్కడికి వస్తాడు. కార్తీక్ వచ్చి, అవును మావయ్య, దీప ఆయన సొంత కూతురు కాదు, దీప ఒకరోజు బస్టాండ్లో దొరికిందట అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడే అక్కడికి వస్తున్న పారిజాతం అది విని ఒక్కసారి ఆగిపోతుంది. పారిజాతం వింటుందని కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు, అవును మావయ్య, బస్టాండ్లో దీప ఆయనకి దొరికింది, ఎవరో బస్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయారంట. అప్పటి నుంచి దీపని కన్న కూతురుగా పెంచుకొని పెద్ద చేశాడు. కానీ కన్న కూతురు ఇప్పుడు ఆయనకి శ్రాద్ధ కర్మలు చేయడానికి లేదు. ఎందుకంటే దీప వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడో బ్రతికే ఉన్నారని దీపకి తెలుస్తుంది. అందుకని దీప వాళ్ళ ఉండగా శ్రాద్ధ కర్మలు పెట్టకూడదని ఇలా ఆయన పేరు మీద అన్నదానం చేయిస్తున్నారు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే కాదు విని దశరథ అయితే, అంటే దీప ఈయన కూతురు కాదనమాట, దీపకి తల్లిదండ్రులు ఉన్నారు, అయినా దీప తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులో కార్తీక్, ఇలాంటి కూతుర్ని కన్నందుకు నాకు ఇలాంటి కూతురు లేదా అని ఎన్నోసార్లు బాధపడ్డాను అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక కార్తీక్ అయితే మనసులో, అవును మావయ్య, కానీ దీపని కన్న కూతురే, నువ్వు అదృష్టవంతుడివే, కానీ జ్యోత్స్న అని పెంపుడు కూతుర్ని పెంచుకొని మీ జీవితాన్ని మీ కుటుంబాన్ని నాశనం చేసేలా చేసింది ఆ పారు అని అంటూ మనసులో అనుకుంటూ ఉంటాడు. కానీ పారుకి కూడా ఇప్పుడు దీపే ఆ ఇంటి వారసురాలని అనుమానం అయితే కలుగుతుంది అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే పారిజాతం మనసులో అనుకుంటూ ఉంటుంది, ఈ దీప కుబేర కూతురు కాదు, ఇదే ఊర్లో బస్టాండ్లో దొరికింది, దాసుగాడు సుమిత్ర దశరథల అన్నయ్య కూతురు తప్పిపోయింది, అంతే తప్ప చనిపోలేదు, బస్టాండ్లో సైదులు వదిలేసి వెళ్ళిపోతే ఎవరో తీసుకువెళ్ళి పెంచుకున్నారు అని చెప్పాడు. ఒకవేళ తను
దీపే సుమిత్ర దశరథుల కూతురా? జ్యోత్స్నాది దీపది ఒకే రోజు పుట్టినరోజు. వీళ్ళిద్దరూ కూడా ఒకరోజు పుట్టారని పుట్టినరోజులు కూడా సెలబ్రేషన్ చేసుకున్నారు. ఒకవేళ దీపే శివనారాయణ ఇంటి వారసురాలా? ఒకవేళ జ్యోత్స్నాకి ఈ విషయం ముందే తెలుసా? అందుకని ఎప్పటికప్పుడు దీపని ఇంట్లో వాళ్ళు అపార్థం చేసుకునేలా చేసి దీపని చంపాలని ప్రయత్నించిందా అని పారిజాతానికి చాలా అనుమానాలు వస్తాయి. ఇంటికి వెళ్ళాక ఈ అనుమానాలన్నీ కూడా జ్యోత్స్నాని అడిగి తీర్చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. అలా అనుకున్న పారిజాతం అయితే మౌనంగా ఉంటుంది. తరువాత ఇక భోజనాలు అన్నదానాలు అన్నీ కూడా పూర్తవుతాయి. అప్పుడే ఇక ఎప్పుడైతే ఒకసారి వచ్చి బ్రతుకున్న తల్లిదండ్రులుండగా నువ్వు శ్రాద్ధ కర్మలు పెడితే కాకులు ఎందుకు ముట్టుకుంటాయన్న స్వామీజీ మళ్ళీ వస్తాడు. మళ్ళీ వచ్చి, ఏంటమ్మా మీ కన్న తల్లిదండ్రులు ఎవరో నీకు తెలిసినట్టుంది, అందుకని నీ పెంచిన తండ్రికి అన్న పేరు మీద అన్నదానం చేయిస్తున్నట్టున్నావు అని అంటూ ఉంటాడు స్వామీజీ. అయితే అప్పుడే అది విని, అవును స్వామీజీ, మీకు తెలియంది ఏముంది, ఆ రోజు నేను పిండ ప్రదానం చేస్తే కాకులు ముట్టుకోలేదో మీరే చెప్పారు. కన్న తల్లిదండ్రులు ఉండగా నువ్వు శ్రాద్ధ కర్మలు చేస్తే అవి కాకులు ఎలా ముట్టుకుంటాయి అని ఇప్పుడు మీరు చెప్పిందే జరిగింది. నేను కానీ వాళ్ళకి దూరంగా ఉన్నాను స్వామి. త్వరలోనే నేను నా కన్న తల్లిదండ్రులకి దగ్గరవుతానా? మా మధ్య దూరం చెరిగిపోతుందా అని అడుగుతూ ఉంటుంది దీప. అప్పుడే ఇక స్వామీజీ అయితే, అవునమ్మా, మీ మధ్య ఉన్న దూరం అయిపోతుంది. నువ్వు మీ కన్న తల్లిదండ్రులకి దగ్గరయ్యి ఆ ఇంట్లో నువ్వు కన్న కూతురుగా మహాలక్ష్మిగా తిరుగుతావు కానీ అని అంటూ స్వామీజీ అయితే ఆపేస్తాడు. అప్పుడే ఇక స్వామీజీ అలా ఆపేయడంతో ఇక దీప అయితే అంటూ ఉంటుంది, ఏంటి స్వామి కానీ అని అలా సందేహంగా ఆపేశారేంటి, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే, చూడమ్మా, నువ్వు నీ కన్న తల్లిదండ్రులకి దగ్గరవుతావు కానీ తరువాత నీ జీవితంలో మరొక సమస్య రాబోతుంది. ఆ సమస్యని తీర్చడానికి నువ్వు ఎంతో కష్టపడతావు కానీ ఆ సమస్యని తీర్చేటప్పుడు నీకు ఎన్నో సవాళ్ళు ఎదురవుతాయి. ఇలా సంతోషం వచ్చింది జీవితంలోకి అనేలోపే నీ జీవితంలో ఏదో ఒక సమస్య వస్తుంది అని అంటూ స్వామీజీ అయితే చెప్తూ ఉంటారు. అప్పుడే ఇక దీప స్వామీజీ మాటలకి చాలా భయపడిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక కార్తీక్ అయితే స్వామీజీ వెళ్ళిపోయాక దీప దగ్గరికి అయితే వస్తాడు. ఏంటి దీప, ఏంటి అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే, ఏం లేదు బావా, ఒకరోజు మా నాన్నకి ఇలాగే పిండ ప్రదానం చేస్తూ ఉంటే కాకులు ముట్టట్లేదని ఒక స్వామీజీ వచ్చి కన్న తల్లిదండ్రులు బ్రతికే ఉండగా నువ్వు పెట్టిన శ్రాద్ధ కర్మలు ఎవరు కాకులు ముట్టుకోవమ్మా అని చెప్పాడు. అదే స్వామీజీ వచ్చి, నువ్వు త్వరలోనే నీ తల్లిదండ్రులకి దగ్గరవుతావు కానీ తరువాత మరొక సమస్య రానుంది. ఆ సమస్యని ఎదుర్కోవడానికి నువ్వు ఎన్నో సమస్యల్ని చవి చూడాల్సి వస్తుందని చెప్తున్నాడు. అదే నాకు ఇప్పుడు అర్థం కావడం లేదు, ఏం జరగబోతుందో కూడా తెలియడం లేదు అని అంటూ ఉంటుంది దీప. అయితే చూడు దీప, రాబోయే సమస్యని తలుచుకోవడం కన్నా ఆ సమస్య వచ్చిన తరువాత ఎలా పరిష్కరించాలో ఆలోచిద్దాము. సమస్య వస్తుంది, దానికి పరిష్కారం కూడా దొరుకుతుంది, నువ్వు కంగారు పడకు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే తరువాత ఇంటికి వెళ్ళాక పారిజాతం జ్యోత్స్నాని నిలదీస్తుంది. దీప ఎవరు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే జ్యోత్స్న, నీకేమన్నా పిచ్చి పట్టిందా గ్రాని, దీప ఎవరనుకుంటున్నావో, దీప బావ తాళి కట్టిన భార్య అని అంటూ తడబడుతుంది. ఇంకా చాలు ఆపో, దీప ఎవరో, దీప శివనారాయణ ఇంటి వారసురాలు, సుమిత్ర దశరథుల కూతురు కదా అని అంటూ ఉంటుంది పారిజాతం. ఆ మాట విని ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ, గ్రాని అని అనంగాల్ని నువ్వు గట్టిగా అరిచినా సరే ఇది నిజం కాదా అవునా అని అడుగుతూ ఉంటే, అవును గ్రాని, నిజమే, ఎవరో కాదో తను దీప ఇంటి వారసురాలే అని జ్యోత్స్న నిజాన్ని బయట పెడుతుంది పారిజాతం ముందు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.